ఇవాళ మనం వీడియోలో ఒక హౌస్ వైఫ్గా మనీ ఎలా సేవ్ చేయాలి, 15 lakhs గోల్డ్ లోన్ని ఎలా క్లియర్ చేయాలి, ఓల్డ్ గోల్డ్ని బ్యాంక్లో లోన్ కింద పెట్టి కొత్త లోన్ కొనొచ్చా, తాకట్లో ఉన్న బంగారాన్ని ఎలా క్లియర్ చేయాలి ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వీడియో గురించి మీకు ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. థంబ్నెయిల్ కానీ ఫస్ట్ 5 seconds మీరు క్లియర్గా విన్నా కానీ అర్థమై ఉంటుంది ఏంటి అన్నది. మళ్ళీ ఒకసారి మొత్తం క్లియర్గా లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లోనే మెయిన్ అంతా ఉంటుంది. ఓకేనా? ఒక హౌస్ వైఫ్గా మనీని ఎలా క్లియర్ చేయాలి? గోల్డ్లోనే కదా, క్లియర్ చేయగలమా లేదా? 15 లక్షలనే కాదు, 1 లక్షతో కూడా మనం గోల్డ్ లోన్ని క్లియర్ చేయొచ్చు. ఎలా ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం మనం మొత్తం. అసలు గోల్డ్ లోన్లో మనం పెట్టిన మనీని ఎలా క్లియర్ చేయాలి అని అంటే మనకి 3 ways ఉంటాయి నార్మల్గా. బుల్లెట్ రీపేమెంట్ అని, పార్ట్ పేమెంట్ అని, ఓన్లీ ఇంట్రెస్ట్. అలా 3 partsగా మనం బ్యాంక్లో పే చేసే రూల్ అనమాట అది. అంటే డైరెక్ట్గా ఒకేసారి చూడండి 1 year అయిపోయింది అనుకో, మనం పెట్టిన మనీ ప్లస్ ఇంట్రెస్ట్ అంతా కలిపి ఒకేసారి పే చేయడాన్ని బుల్లెట్ రీపేమెంట్ అంటాం. పార్ట్ పేమెంట్ అంటే మనకి ఒక 7 lakhs గోల్డ్ అనుకుందాం. ఇంట్రెస్ట్ అంటే ఈ 7 lakhs గోల్డ్ లోన్ పెట్టాం కదా, దాంట్లో కొంచెం మనీ అంటే లోన్ మనీని కొంచెం తగ్గించి ప్లస్ ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ పే చేస్తే మనకి బెనిఫిట్స్ అంటే మనకి ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది. కొన్ని బ్యాంక్స్లో సేమ్ ఉండొచ్చు. ఒకసారి మీరు బ్యాంక్ ఎక్కడ పెట్టారు ఏంటి అని ఫస్ట్ మీరు వెళ్ళి కనుక్కోండి, ఎంత పడుతుంది లోన్ ఏంటి అని. కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్లో అయితే లోన్ మనం బయట వడ్డీకి ఎలా తెచ్చుకున్నామో అలానే ఉంటుంది. కానీ గవర్నమెంట్ బ్యాంక్స్లో అయితే కొంచెం మనీ తక్కువ పడుతుంది. యూనియన్ బ్యాంక్ ఆర్ కొన్ని బ్యాంక్స్ ఉంటాయి, ఆ బ్యాంక్స్లో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఏ బ్యాంక్ ఎంత లోన్ ఇస్తుంది ఏంటి, ఇంట్రెస్ట్ రేట్ ఏంటి అన్నీ కనుక్కోండి. ఇప్పుడు ఓన్లీ ఇంట్రెస్ట్ కడితే దానికి ఇంట్రెస్ట్ పే చేస్తూనే ఉంటాము. గోల్డ్ లోన్ కూడా ఎక్కువ అయిపోతుంది. మనం 7 lakhs తెచ్చుకున్నాము ఇంకేం పేమెంట్ చేసే కొద్దీ ఎక్కువ అయిపోతూ ఉంటుంది అన్నమాట అది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా చెప్పాలంటే, మనం సేవింగ్స్ చేస్తున్నాం అనుకో, కొంత మనీని చాలా కష్టపడి మనం సేవింగ్స్ చేస్తాం. ఈ సేవింగ్స్ని మళ్ళీ లోన్కి వీటికి కట్టాలంటే మనం మొత్తం అన్నీ ఆలోచించుకోవాలి ఎలా ఏంటి అని. కష్టపడి రూపాయి చేసుకున్నది కదా అంతా. సో ఏంటి అని మొత్తం క్లియర్ కట్గా చూద్దాం. ఫస్ట్ ఈ 15 lakhs క్లియర్ కింద పెట్టుకోండి. ఫస్ట్ క్లియర్గా ఎంత ఏంటి మనం వచ్చే ఇన్కమ్ ఎంత, మనకి డైలీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయి, మనం నార్మల్గా సేవింగ్స్ ఎక్కడ చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాయి. ప్రతి రూపాయి కూడా చాలా విలువైంది. రూపాయి పోచేస్తేనే కదా 10 రూపాయలు అవుతుంది. 10 రూపాయలు 100 అవుతుంది. 100 పోచేస్తే 1000 అవుతుంది. అలా 10,000 పోచేస్తే 1,00,000 అవుతుంది. అలా కొంచెమే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసి వేస్ట్ చేయకండి మనీని అయితే. అసలు రూపాయి అన్నా సరే ఏదో ఒక సేవింగ్స్లో వెళ్ళాలి, అసలు వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు కష్టపడి సంపాదించిన మనీని సేవింగ్స్ చేస్తాం కదా, ఆ సేవింగ్స్లోంచి మళ్ళీ ఈ 15 lakhsని క్లియర్ చేసేలా కూడా పెట్టుకోండి. ఎలా అన్నా క్లియర్ చేయాలి. ఫస్ట్ మన టార్గెట్ అయితే ఎప్పుడు ఇదే ఉండాలి. ఫస్ట్ 15 lakhs సేవింగ్స్కి వెళ్ళిపోవాలి. గోల్డ్ లోన్ ఎలా అయినా సరే తీర్చాలి.
అదొక్కటే టార్గెట్ పెట్టుకుంటే చాలా ఈజీగా లోన్ అనేది క్లియర్ చేయొచ్చు మనం. చాలా అంటే చాలా ఈజీగా క్లియర్ చేయొచ్చు. మనకు ఒక క్లియర్ విజన్ ఉంది అని అంటే ఎక్సలెంట్. ఇంకా ఏ మనీ ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడ వేస్ట్ తగ్గించాలి, వేస్ట్ని కట్ చేస్తే మనం ఓకే అనుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ వన్ ఇన్కమ్ మీద బేస్ అయ్యి మాత్రం ఉండకండి. మీకు సెకండ్ ఇన్కమ్ ఉండాలి. ఐ మీన్ పార్ట్ టైం అవ్వచ్చు, ఫ్రీలాన్సింగ్ అవ్వచ్చు, ఏదైనా సెకండ్ ఇన్కమ్ సోర్స్ అనేది మన దగ్గర ఉండాలి. ఉన్నప్పుడు మనం ఇంకా ఈజీగా ఆ మనీని ఇంకా ఎక్కువ సేవింగ్స్కి వెళ్తాయి కాబట్టి మనకు కొంచెం బర్డెన్ తగ్గుతుంది. ఎప్పుడైతే మనకి సెకండ్ ఇన్కమ్ అంటూ ఉన్నదో అప్పుడు మనకి ఈ మనీ అనేది ఎక్కువ సేవింగ్స్కి వెళ్తాయి. లోన్స్ అవి త్వరగా క్లియర్ అయిపోతాయి అన్నమాట మనకి. సో అది బుల్లెట్ రీపేమెంట్ అంటే చెప్పాను కదా ఆల్రెడీ, డైరెక్ట్ క్లియర్ చేయడం అంటే ఎట్ ఏ టైం వన్స్ మనీ అంతా ఒకేసారి క్లియర్ చేసేయడం అనమాట. ఈరోజు జూలై 16th అనుకున్నాం, మళ్ళీ ఇయర్ జూలై 15th లోపు క్లియర్ చేసేయాలి ఈ మనీని ఎట్ ఏ వన్స్ అంటే మొత్తం. దాన్ని మనం బుల్లెట్ రీపేమెంట్ అంటాం. పార్ట్ పేమెంట్ అంటే ఇప్పుడు మనం 7 lakhs గోల్డ్ లోన్ అనుకుందాం. 7 lakhs కింద పెట్టామనుకోండి గోల్డ్ లోన్, ప్లస్ దానికి వచ్చిన ఇంట్రెస్ట్ అనమాట. 7 lakhsకి ఇంట్రెస్ట్ ఎంతో కొంత అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 ఎంతో అనుకుందాం ఇంట్రెస్ట్ 7 lakhsకి. ఈ 7 lakhs మెయిన్ అమౌంట్ ఉంటుంది కదా లోను, అందులోంచి కూడా మనం అమౌంట్ కట్టుకున్నాం అనుకో ఎంతో కొంత ఒక 5,000. అది ఏమవుతుంది, నెక్స్ట్ టైం మనం ఇంట్రెస్ట్ పేమెంట్ చేసేటప్పుడు ఈ 5,000 ఇంట్రెస్ట్ కూడా మనకు తగ్గుతుంది. ఒక 100 రూపీస్ తగ్గినా మనకి తగ్గినట్టే కదా. తగ్గింది కదా అని చెప్పేసి మీరు పేమెంట్ చేయకుండా ఉండకండి. ఈ ఇంట్రెస్ట్లో తగ్గిన మనీ కూడా మీరు మెయిన్ బ్యాలెన్స్లో వేసుకుని నెక్స్ట్ టైం పేమెంట్ చేశారనుకో ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ అలా తగ్గుతూ త్వరగా క్లియర్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓన్లీ ఇంట్రెస్ట్, ఓన్లీ ఎవ్రీ ఇయర్ ఓన్లీ మనం ఇంట్రెస్ట్ మాత్రమే పే చేసామనుకో అసలు అలానే ఉండిపోద్ది మనీ. అసలు లోన్ మనీ అయితే అసలు తగ్గదు కాబట్టి కొంచెం చూసుకోవాలి, అది చూసుకుని పేమెంట్ చేసుకోవాలి. ప్లస్ అలా ఉంటే ఎక్కువ మనీ ఇంట్రెస్ట్ అసలు ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ ఓన్లీ ఇంట్రెస్టే కడితే. సో చూసుకుని చేయండి. 1 gram గోల్డ్ కాస్ట్ 5,000 అనుకుందాం మీరు పెట్టినప్పుడు లోన్, కానీ ఇప్పుడు అదే గోల్డ్ లోన్ 9,500 అలా ఇస్తున్నారు గోల్డ్ లోన్. ఇప్పుడు 7 lakhs గోల్డ్ లోన్ క్లియర్ చేయాలంటే అదే మనం అస్సలు ఉంటుంది కదా కొంత అమౌంట్, ఆ 7 lakhs ప్లస్ ఇంట్రెస్ట్ కట్టామంటే మనకి చాలా బెస్ట్గా క్లియర్ అయిపోద్ది అనమాట పేమెంట్ అనేది. ఆ పే చేసింది కూడా మనకి ఏమవుతుంది, ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అది మనకి బెనిఫిట్ కదా. ఎలా అంటే 1% తగ్గినా కూడా చాలా అమౌంట్ తగ్గినట్టే అనిపిస్తుంది మనకి. 1% తగ్గింది కదా అని చెప్పేసి వేరే వాటిల్లోంచి తీసేయకండి. సేమ్ దీన్నేమని అసల్లో పే చేసేసుకున్నాం అనుకో తగ్గిన ఇంట్రెస్ట్ని కూడా నెక్స్ట్ టైం ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది కదా. అలా అనమాట నేను చెప్పేది. అలా చాలా ఈజీగా పేమెంట్స్ అనేది చాలా త్వరగా తగ్గించుకోవచ్చు మనం గోల్డ్ లోన్వి. ఇలా తగ్గించుకున్నప్పుడు చాలా ఈజీగా మనం ఈ 7 lakhs అనేది గోల్డ్ లోన్ సేవ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చెప్పాం కదా అసలు మనీ ఒక 5,000 కట్టి ఇంట్రెస్ట్ ఒక 10,000 ఒక 7,000 అలా అనుకున్నాం అనుకో, ఒక 10,000 కడతాం. 10,000 అంటే నెక్స్ట్ టైం ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఆ 5,000 యొక్క ఇంట్రెస్ట్ కూడా మనకి చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అలా తగ్గినప్పుడు మనకి వచ్చిన మనీని చాలా ఈజీగా
స్పెండ్ చేస్తాం ఒక్కొక్కసారి. అలా చేయకుండా ఉండాలి. మన మెయిన్ టార్గెట్ అయితే ఎప్పుడు ఒక్కలాగే పెట్టుకోవాలి. మనకి ఈ మనీ ఎలా అయినా సేవ్ చేయాలి అన్న టార్గెట్ పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం సేవ్ చేయగలం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, మనం ఎక్కడికెళ్తున్నాయి, ఏంటి, ఆన్‌లైన్ షాపింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా! అవన్నీ బయట తినడమని, ఆన్‌లైన్ షాపింగ్ అని ఇలా వెళ్తూ ఉన్నప్పుడు బయటికెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఎక్కడ ఖర్చు పెడుతున్నాం? ఇంత మనీ పట్టుకెళ్ళాం. ఎంత ఖర్చు పెడుతున్నాం? ఇంటికి ఎంత తెస్తున్నాం? ఇది వర్తా కాదా? అన్నది ఆలోచించుకోవాలి మనం. ఒకటికి 2, 3 సార్లు ఏదన్నా సరే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు చాలామంది అనుకుంటారు కదా! ఇంట్లో గోల్డ్ ఉండడం కన్నా బ్యాంక్‌లో గోల్డ్ పెట్టుకుని తెచ్చుకోవచ్చని. ఇంట్లో ఉన్నా కూడా రిస్క్ ఏంటి, ఏం యూజ్ ఉండదు అన్నట్టు కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి బెస్టే, కాదనైతే అనను. కొనుక్కోవచ్చు గోల్డ్ లోన్. కానీ మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, మనం బంగారం బ్యాంక్‌లో పెడతాం కదా! దానికి మనం ఇంట్రెస్ట్ పే చేయాలి. అసలు పే చేయాలి. పే చేసినప్పుడు కాకపోతే మనం కొత్త గోల్డ్ ఎంత ఉంటదో ఒక 15,000 ఉందనుకోండి. లోన్ మనకి ఎంత ఇస్తదో అప్రాక్సిమేట్‌లీ ఒక 8,000 ఇచ్చిందనుకుందాం. అంటే మనకి 1 గ్రామ్ గోల్డ్ కాస్ట్ కూడా రావట్లేదు పెట్టిన దానికి. రాలేనప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతదంటే మనీ ప్లస్ ఇంట్రెస్ట్ మనం కట్టుకోగలం. ఏదన్నా అంటే మనం బ్యాలెన్స్ చేయగలం. ఇది మనకి బర్డెన్ కాదు, ఓకే, వర్త్ మన సేవింగ్స్ అనుకున్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. లేదు అంటే కొన్ని సార్లు ఏమవుతదంటే కొంతమంది పాత బంగారాన్ని పెట్టేసి కొత్త బంగారం కొనుక్కొని మళ్ళీ కొత్త బంగారాన్ని బ్యాంక్‌లో పెట్టి పాత బంగారం విడిపించి అలా ఇంట్రెస్ట్ పెరుగుతూ పోతది. కొంతమంది అయితే ఆ పాత బంగారాన్ని అమ్మేస్తారు కూడా. అలా కొన్ని సిచ్యువేషన్స్‌లో జరుగుతాయి అలా. సో, అలా జరగకుండా మేము చేయగలం, వీ కెన్ మేనేజ్ అన్నప్పుడు మాత్రం మనం ఇలా మేనేజ్ చేసుకోవచ్చు. అదేం ప్రాబ్లమ్ అవ్వదు. ఒక హౌస్ వైఫ్‌గా మన సేవింగ్స్ ఏంటి? మనం చాలా విధాలుగా ఒక హౌస్ వైఫ్‌గా అయితే సేవ్ చేయొచ్చు. ఓన్లీ మనం ఇప్పుడు దగ్గరలో మనకి గణేష్ పండగ ఉంది. అదే చవితి వస్తుంది కదా! మనం చవితికి ఒక 10,000 అని టార్గెట్ పెట్టుకున్నాం. ఖర్చుకి కానీ, ఫంక్షన్‌కి కానీ ముందుగా పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి? 10,000 పెట్టుకున్నామనుకో, 10,000 నుంచి 8,000 ఖర్చు పెట్టండి. మన సారీస్ కానీ, ఏదైనా గణేష్ బొమ్మ విగ్రహాన్ని కొనడం కానీ, పెద్ద పెద్దవి కొనే కన్నా మట్టి దాంట్లో ప్రిపేర్ చేయడం కానీ, మీరే ప్రిపేర్ చేసుకోవడం కానీ మట్టి గణేషుడిని, ఇలా ఏదో ఒకటి. 10,000లో మీ టార్గెట్ ఓన్లీ ఎంత ఖర్చు పెట్టాలి? 8,000 మాత్రమే ఖర్చు పెట్టాలి. ఆ 2,000 సేవింగ్స్ ఎక్కడెళ్ళాలి మళ్ళీ? మీరు 5,000 ఇంట్రెస్ట్ అసలు కడుతున్నారు కదా! దాంట్లోకి నెక్స్ట్ మంత్ 7,000 వెళ్ళిందనుకో, ఇంకా ఎక్కువ త్వరగా కట్ అవుతుంది కదా మనకి ఇంట్రెస్ట్ ఇవన్నీ. అలా సేవ్ చేయొచ్చు. అంటే ఒకేసారి పెద్ద పెద్ద వస్తువులు అయితే తీయలేం, కానీ చిన్న చిన్న వస్తువులు, రింగ్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, చైన్ కానీ ఇలాంటి చిన్న చిన్న వస్తువులు మనం చేస్తాం కదా! చిన్నవి లోన్‌లో పెట్టుకున్నప్పుడు అవి తీసుకోవచ్చనమాట అలా. మనం చిల్డ్రన్ బర్త్‌డేస్ వచ్చినా పిల్లలవి ఆర్ ఎనీథింగ్, ఏదన్నా స్పెషల్ ఒకేషన్స్ వచ్చినా మనం దానికి టార్గెట్ 15,000 అనుకున్నామనుకో, ఆ బర్త్‌డేకి 10,000 ఖర్చు పెట్టేలా చూడండి. ఇంకో 5,000 సేవింగ్స్ పెట్టండి. ఏదన్నా సరే 5,000 సేవ్ చేయలేకపోతున్నాం, రూ. 100 సేవ్ అయింది, 100 కదా ఏమొస్తది అని చెప్పి వాడేయొద్దు. ఆ 100 కూడా 5,000 ఒక 100 కట్టండి, ఏమైంది? ఎవరన్నా వద్దంటున్నారా? కాదు కదా! అండ్ మీ బ్యాంక్స్‌కి వెళ్ళి తెలుసుకోండి. ఇలా కట్టచ్చా లేదా? అసలు ప్లస్ ఇంట్రెస్ట్ ఏంటి? ఇలా పే చేయొచ్చా? ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి? ఎన్ని వేస్ ఉన్నాయి? ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఈ వీడియో మీకు ఏమన్నా కొంచెమైనా యూస్‌ఫుల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.